నామానికి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు చెందును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వాక్యములు చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వాక్యములు. మీరన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే గదా పూర్వము రాసి తిని, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తమో క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో సాతాను తంత్రములను, సాతాను ఎవరైనా చూసినారమ్మా? నేను దెయ్యాన్ని చూశాను, నేను సైతాన్ని చూశాను. సాతాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చేతులు ఎత్తుతారా ఎవరన్నా ఉంటే? ఎవరు లేరా? సాతాను క్రియలను చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సాతాను క్రియలను చేతులు ఎత్తుతారా? సాతాను క్రియలను. ప్రియులారా, అబద్ధాలు ఇది ఎవరికి సంబంధించింది? మోసం ఇది ఎవరికి సంబంధించింది? దొంగతనం ఇది ఎవరికి సంబంధించింది? వ్యభిచారం ఇది ఎవరు నేర్పించేది? అబద్ధాలు, మోసము, టక్కరి, జూజం, చెడు వ్యసనాలు ఇవన్నీ నేర్పించేది సాతానే. ఇది సాతాను తంత్రములు. అందుకే అన్నాడు, సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. సీరియల్ చూడమనేది ఎవరు? సినిమాలు చూడమనేది ఎవరు? పక్కవారిని తీసుకొచ్చుకోమనేది ఆ వస్తువు ఈ వస్తువు. నీది కాని డబ్బు పట్టుకోమని చెప్పేది, నీది కాని వస్తువు తీసుకొచ్చుకోమని చెప్పేది. ఎంత ఎవరు? అపవాది. లోకంలో గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదునా అని. మోసము చేసే తత్వము. వాడు మొదటి నుండి మోసగాడు, వాడు మొదటి నుండి అబద్ధికుడు, వాడు వేషధారి. ఈరోజు అందుకే దేవుని వాక్యంలో దేవుడు రాయించిన మాటలు మీ మధ్యలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కానీ ఎరిగి కూడా పాపంలో పడిన అనుభవాలు, ఎరిగి కూడా దేవుని గురించిన సంగతులు తెలిసి, సాతాను గురించిన సంగతులు తెలిసి, సాతాను చిక్కులో పడి అందులో నుండి బయటికి రాలేని కుటుంబాలు ఎందరో. ఈ రాత్రి వేళ సమయంలో నీకు గొప్ప విడుదల ఇవ్వడం కోసమే ఈ సువార్త కూడిక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కూడిక ఉద్దేశం ఏమిటంటే, నువ్వు విడుదల పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు బంధకాల నుండి బయటికి రావాలి. చప్పలు దేవుని నామమున మహింపరుద్దాం. ఈరోజు నీవు విడుదల పొందాలని నీకు ఒక ఆశ ఉంటే, ఈ రాత్రి వేళ సమయంలో నిన్ను విడిపించుటకు, నిన్ను రక్షించుటకు వచ్చిన దేవాతి దేవుని గురించిన కొన్ని సంగతులు మీ మధ్యలో నేను జ్ఞాపకం చేస్తాను. ఏ పాపంలో నువ్వు చిక్కుకొని పోయినావో, ఏ శాపగ్రస్తమైన జీవితంలో నువ్వు ముగ్గిపోయి వాస్తవానికి రాలేక ఎన్నో అగసాట్లు పడుతూ, చాలా అగసాట్లు పడుతూ ఇప్పటి వరకు సాగిపోతున్నావేమో. నాకు ఎవరు సాయం చేసేవారు లేరే, నన్ను ఎవ్వరు బయటికి తీసుకొచ్చేవారు లేరే అని నువ్వు ఉన్నావేమో. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను బయటికి తీసుకెళ్ళి రాగలడు. చప్పలోడు దేవుని నామమున మహింపరుద్దాం. నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు విడుదల ఇవ్వగలడు. నీ అప్పుల బాధల్లో నుండి, నీ ఆరోగ్య సమస్యలో నుండి, నీ ఇరుకు ఇబ్బందుల్లో నుండి, నీ కుటుంబ సమస్యలో నుండి, నువ్వు ఎట్టి బాధలలో ఉన్నావో నీ బాధలలో నిన్ను విడిపించగలడు. నేను ప్రకటిస్తున్న దేవుడు. చప్పలోడు దేవుని నామమున మహింపరుద్దాం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి తల్లి, చెల్లి, అక్క, అన్న వినండి. నీ మనసులో దేవునికి చోటిస్తే చాలు. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి, నా పాపముల కోసమైన మహిమలో ఉండవలసిన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చినాడని నీ హృదయంలో విశ్వసిస్తే
నీకు గొప్ప రక్షణ కలుగుతుంది. చెప్పబడు దేవునామని మహింపరుద్దాం. నా కోసం యేసుక్రీస్తు ప్రభు బలైపోయాడు. నేను పొందవలసిన శిక్షనంతా ఆయన నా కోసముగా ఆయన భరించి నా భారమంతా ఆయన మోసాడని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నది ఎందుకో తెలుసా? ఘోరమైనటువంటి దుష్టత్వంలో నువ్వు ఉన్నావో అందులో నువ్వు విడుదల పొందాలని, పాప బంధకాలలో ఉన్నావో నువ్వు విడుదల పొందాలని, అబద్ధాలతో మోసంతో నువ్వు సాగుతున్నావో నువ్వు విడుదల పొందాలని, నువ్వు పాపపు ఛాయలలో నువ్వు ఉన్నట్లయితే నరకాగ్ని అనేది ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది యాతనకరమైన స్థలము, అందులో నుండి ఎవరి నుండి విడిపించలేరు. తరువాత ఈరోజు సమయం ఉండగానే, ఈ వాక్యం వినపడుతుండగానే నీ హృదయంలో నువ్వు మార్పు చెంది నీ మనస్సును దేవునికి ఇస్తే, నీవు ఎంత ఘోర పాపివైనా సరే నిన్ను ప్రేమతో చేరదీసి నిన్ను క్షమించగలిగిన పరిశుద్ధుడు. చెప్పబడు దేవునామని మహింపరుద్దాం. ఇంతవరకు నువ్వు ఎన్నో అగసాట్లు పడినావేమో, నీ పాప బంధకాల నుండి బయటికి రావాలని ఎన్నెంతో ఖర్చు పెట్టావేమో, ఈరోజు ఉచితంగా నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఉచితంగా రక్షణ, నీకు నీ కుటుంబానికి విడుదల, నీకు స్వస్థత, సమాధానము, కుటుంబంలో నెమ్మది దేవుడు నీకు కలుగ చేయబోతున్నాడు. చెప్పబడు దేవునామని మహింపరుద్దాం. సాతాను ఛాయలను కలిగి సాతాను తంత్రముల చేత ఉన్నట్లయితే నీకు నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. సమాధానకరమైన జీవితాన్ని నువ్వు జీవించలేవో. నువ్వు సంపాదించిందంతా కూడా అది సినిగిపోయిన సంచిలో వేయబడినట్టుగా ఉంటుంది. నీకు కనపడుతుంది కానీ సంపాదించినది మిగలదు. ఎందుకో తెలుసా? నువ్వు చెడు వ్యసనాలకు బానిసైపోయినావో, సైతాను తంత్రాల్లో మగ్గిపోతున్నావో. ఈరోజు నిన్ను యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ హృదయంలో చోటిస్తే నీకు గొప్ప రక్షణ దేవుడు ఇవ్వబోతున్న. చెప్పబడు దేవుని నామని మహింపరుద్దాం. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినానో, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సంపాదించుకోకపోతే నరకముందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవులో ఉన్న పాపమును తీసివేయగలిగిన పరిశుద్ధుడైన దేవుడు నీ కోసం వచ్చేసాడు. నువ్వు హృదయంలో విశ్వసిస్తే చాలు నీకు గొప్ప రక్షణ కలగబోతుంది. చెప్పబడు దేవుని నామని మహింపరుద్దాం. భూమి మీద తన పిల్లలకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. భూమి మీద తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయడం కోసమే ఆయన వచ్చాడు. ఆయన తలగా ఉంచాలని ఆయన ఉద్దేశమైంది. నువ్వు అప్పు తీసుకునే వ్యక్తిగా, అగసాట్లు పడే వ్యక్తిగా, రోగములతో మగ్గిపోయే వ్యక్తిగా నువ్వు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు భూమిని ఆకాశాన్ని మాటతో కలగ చేసినాడు. నిన్ను ప్రేమతో మట్టి తీసుకొని మనిషిగా నిన్ను మార్చుకున్నాడు. నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి. నువ్వు విలువైన వ్యక్తివి కాబట్టే నీకోసము తన పరిశుద్ధ రక్తాన్ని నీకోసము కార్చినాడు. ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం లేదు. ఈ రాత్రి వేళ సమయంలో తల్లి, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి బ్రదర్, సిస్టర్, అంకుల్, ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందరినో నువ్వు గమనించుంటావు, ఎందరినో నువ్వు పాతిపెట్టి వచ్చిన అనుభవాలు నీకున్నాయి. రాత్రి వేళ సమయంలో చనిపోయిన వారు ప్రభువుని నమ్ముకున్నట్లయితే వారు మరొక రోజు లేపబడబోతున్నారు. చెప్పబడు దేవుని నామని మహింపరుద్దాం. ప్రభువు మరణము చేయించి తిరిగి లేచినాడు. తన పిల్లలకు కూడా మరణము లేకుండా చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. నువ్వు ఎట్టి స్థితిలో ఈరోజు సాగుతున్నావో నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు, తన కుమారుడిగా మార్చుకుంటాడు. ఆయన రక్షణ భాగ్యం నీకు చూపుతాడు. ఈరోజు సైతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. ఎరిగి పాపంలో పడుతున్నావా? తెలిసి అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నావా? నీకు నెమ్మది లేదు, నెమ్మది ఉండదు. నీ కుటుంబానికి సమాధానం ఉండదు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడదు. ప్రభు అంటున్నాడు, పాపం వలన వచ్చే జీతము మరణము. ఈరోజు మరణాన్ని నువ్వు కొని తెచ్చుకోవద్దు. ఈ లోకంలో అబద్ధాలు ఆడితే డబ్బులు వస్తున్నాయని,
మోసం చేస్తే ధనం పెరుగుతుందని నువ్వు విర్రవీగుతూ లోకంలో నువ్వు ముందుకు సాగుతూ నా ఆటలే సాగుతున్నాయని అబద్ధాలతో, మోసముతో, టక్కరుతో, జూజముతో నువ్వు ముందుకు సాగుతున్నట్టయితే నీకు నష్టం ఉంది, జాగ్రత్త. ఈరోజు నువ్వు నష్టపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకనైనా నువ్వు యథార్థవంతునిగా జీవించాలి. చపలుడు దేవుడు నామని మహింపడతాం. ఇకనైనా నీకు ఇచ్చిన కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉండాలని ప్రభు ప్రేమతో నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను నమ్మి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నిన్ను నమ్మి నీకు పిల్లలను ఇచ్చాడు, నిన్ను నమ్మి నీకు సమస్తమైన సిద్ధపరిస్తే ఈరోజు నీ మనసు నచ్చినట్టుగా, నీకు మనసు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నట్టయితే జాగ్రత్త. యవనస్తుడా, నువ్వు జాగ్రత్త. సెల్ ఫోన్ లో నువ్వు ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నీ చూపులు ఏమన్నా ఎలా ఉన్నాయి, నీ నడక ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఈ లోకంలో నీకు ఎవరు ఎదురు చెప్పకపోవచ్చేమో, న్యాయవంతుడైన దేవుడున్నాడు, జాగ్రత్త. ఈ రాత్రి వేళ సమయంలో నీ భర్తకు నువ్వు భయపడకపోవచ్చేమో, నీ అత్తమామలకు నువ్వు భయపడకపోవచ్చేమో, నీ తల్లిదండ్రులకు నువ్వు భయపడకపోవచ్చేమో. నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అనుకుంటున్నావేమో. జీవము కలిగిన దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఆయన మాటతో చెప్తాడు, గద్దించి చెప్తాడు, ఎరగదీసి చెప్తాడు. ఈరోజు వేసిన మొక్క సరిగా పండకపోతే మనము పొలంలో ఏం చేస్తామండి? పెరిగి పడేస్తాం, మరొక ఇత్తనం నాటుకుంటాము. ఈరోజు దేవుడు నిన్ను ఇంకా ఉంచాడంటే నువ్వేదో గొప్పవాడివని, తెలివివంతుడువని, జ్ఞానవంతుడువని, నువ్వేదో అని కాదు. ఇకనైనా నువ్వు మారుతావని, ఇకనైనా నీ మనసు మార్చుకుంటావని, ఇకనైనా నీ బుద్ధి మార్చుకుంటావని, ఇకనైనా నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా బ్రతుకుతావని చపలుడు దేవుని నామాన్ని మహింపరుతా. ఈ రాత్రి వేళ సమయంలో ఈరోజు నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవించటం నేర్చుకోవాలి. దేవుని కొరకు బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు నీ పాపమును తీసివేయట కోసం. నువ్వు యథార్థంగా ఉన్నది ఉన్నట్టు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే చాలంతే. ఎంత ఘోర పాపివైనా సరే ఆయన ప్రేమతో చేరదీస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీకు మంచి పేరు పెడతాడు. ఏం పేరు తెలుసా? పరిశుద్ధుడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడతాడు. అందరూ నిన్ను మోసగాడని వచ్చేమో, అందరు నిన్ను ఏమేమో తిట్టొచ్చేమో లోకంలో, నువ్వు చేసిన తప్పును బట్టి, జరిగిపోయిన పొరపాటును బట్టి ఇంతవరకు. కానీ రాత్రి వేళ సమయంలో దేవుని వర్తమానం విన్న తరువాత నువ్వు ప్రభుని చేర్చుకొని, ప్రభు ఎదుటి నీ పాపమును ఉన్నపాటును ఒప్పుకొని, ఇక నుండి నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ కుమారుడు నన్ను మార్చుకోనయ్యా, అయ్యా తెలిసి తెలియక చేశాను, నన్ను క్షమించు ప్రభు అని హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన అన్నాడు, నిన్ను క్షమిస్తానన్నాడు, నిన్ను పరిశుద్ధునిగా మారుస్తానన్నాడు, నిన్ను నీతిమంతునిగా మారుస్తానన్నాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపరుతా. ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా, నీతిమంతునిగా నువ్వు మార్చబడడానికే ఈ సువార్తమానం నీకు వినపడతా ఉంది. ఇంతవరకు నిన్ను ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో, వీడు జీవితం ఇంతేరా, వీడు బ్రతికి ఇంతేరా, వీడు మారరా, ఈమె మారదు అని అన్నారేమో. నిన్ను మార్చగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. నీ హృదయంలో ఉన్న చెడును తీసివేసి మంచితో ఆయన నింపుతాడు. నీలో ఉన్న పాపమును ఆయన తీసివేసి ఆయన నీతితో నింపుతాడో. నీలో ఉన్న చీకటిని ఆయన పారదొల్లి ఆయన వెలుగుతో నింపుతాడో. నీలో ఉన్న రోగమును తీసివేసి నీకు స్వస్థతను కలగజేస్తాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపరుతా. రాత్రి వేళ సమయంలో ఇది చాలా విలువైన సందేశం, నువ్వు పోగొట్టుకోవద్దు. దినములు చెడ్డవి, సమయం పోనీయొద్దని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రేపేమి జరుగునో నీకు తెలియదు, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితము. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక నువ్వేం చేయాలో తెలుసా? సిద్ధపడి ఉండాలి. నిన్ను నువ్వు నీ మనసు మార్చుకొని, నిన్ను నువ్వు నీ తలంపులు మార్చుకొని నువ్వు సిద్ధపడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే నీకు మోక్ష మార్గం ఉంది, పరలోక రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బులు ఉన్నోళ్ళ మోక్షానికి పోతారని ఎవరైనా రాసినారు గ్రంథాలలో? పాపులకు పరలోక రాజ్యం లేదు, మోక్ష మార్గం లేదు. ఈరోజు నువ్వు మాటలలో, చూపులలో, తలంపులలో ఎన్ని రకాల పాపాలు చేస్తున్నావో, ఎన్ని రకాల పాపాలు. అబద్ధమాటం అది పాపమా కాదా? వేరొకరిది ఆశించటం అది పాపమా కాదా? నీ పొరుగు వానిది ఆశించటం. ఈరోజు రాత్రి వేళ సమయంలో తెలిసి తెలియక ఇంతవరకు జారిపోయావేమో. దేవుని వాక్యం సెలవిస్తున్న నీతిమంతుడు లేడు,
ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు. ఏదో ఒక విషయంలో, తల్లిదండ్రులను చూసుకునే విషయంలో, భార్యను చూసుకునే విషయంలో, పిల్లలను చూసుకునే విషయంలో, కుటుంబంలో లోబడే విషయంలో, కుటుంబంలో ప్రేమించే విషయంలో, ఏదో విషయంలో లోపం లోపం లోపం. ఈ రాత్రి వేళ సమయంలో నువ్వెంత భక్తి చేసినా నీ భర్తకు అన్నం పెట్టకపోతే ఏం భక్తి అది? నువ్వెంత భక్తి చేసినా నీ భార్యను సరిగా ప్రేమించకపోతే అదేం భక్తి? నువ్వెంత భక్తి చేసినా నీ పిల్లలను సరైన మార్గంలో పెంచుకోకపోతే అదేం భక్తి? రాత్రి వేళ సమయంలో నీ కుటుంబం కోసం కన్నీరుగా అడుగు. ఆయన నువ్వు నమ్ముమో, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని వాగ్దానం చేసినాడు. చపలుడు దేవుని నామమున మహిమపడతా. నువ్వు నమ్ము ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షిస్తాడు. పాపంలో నుండి, శాపంలో నుండి ఆయన నీకు విడుదల చేస్తాడు, నీ కుటుంబానికి కూడా. నువ్వు నమ్ము ముందు. ఆయన నా కోసం వచ్చాడు ఈ లోకానికి, నా కోసం బలైపోయాడు, నేను పొందవలసిన శిక్ష అంతా ఆయన భరించాడు, ఆయన శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా లేకుండా నా కోసం ఖర్చాడని నువ్వు నమ్మి విశ్వసిస్తే చాలు. నువ్వు భూమి కొనాలన్నా, పొలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, నీ పేరు రాపించుకోవాలన్నా, క్యాలెండర్ మీద డేట్ చూడాలన్నా, క్రీస్తు పూర్వమా క్రీస్తు శాఖమా అంటే క్రీస్తు ఆయన పుట్టినాడు అనేది మాత్రము అది వాస్తవం. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడయ్యా అంటే ప్రజలందరినీ తన పాపంలో నుండి విడిపించట కోసం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే పాపంలో ఉన్న ప్రజలందరిని మోక్షానికి తీసుకువెళ్ళడం కోసం. చపలుడు దేవుని నామమున మహిమపడతాం. కులము లేదు, మతం లేదు, భేదమే లేదు, రంగు భేదం లేదు, వస్త్ర భేదం లేదు, ప్రాంత భేదం లేదు, ఏ భేదం లేదండి. డాక్టర్కి భేదం ఉంటే మనం బతుకుతామా? టీచర్కి భేదం ఉంటే మనకు చదువు చెప్తారా? దేవునికి భేదం ఉంటుందా? దేవుడు ఒక్కడే. చపలుడు దేవుని నామమున మహిమపడతా. దేవుడు తన ఏకైక కుమారుని క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించారు. ఆ ప్రభుల వారు ఈ లోకానికి రాబట్టే మనకు విడుదల, విమోచన, రక్షణ. చపలుడు దేవుని నామమున మహిమ. ఆ ప్రభుల వారిని మనం గణపరచాలి, ఆ ప్రభుని మనం ఆరాధించాలి. ఆ ప్రభుని నువ్వు స్తుతిస్తున్నప్పుడు, ఆ ప్రభుని నువ్వు గణపరుస్తున్నప్పుడు నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి శాపము తొలగిపోతుంది. సినిమా పాటలు పెట్టుకొని, సీరియల్ పెట్టుకొని ఎంత శాపైనా ఆవలింపలు లేకుండా కూర్చుంటారు. డ్రామా ఆడుతున్నా, కోలన్న ఆడుతున్నా, కోతులతో ఆటలాడిస్తున్నా, ప్రియులారా ఎంతసేపు చూస్తారో. ఆవలింతలు వస్తాయంటారా? ఆవలింతలు తెచ్చేది ఎవరు? దేవుని మాటలు వింటుంటే. పక్క నుండి సైతానుడు నిద్రపోగా సాలే, ఇంటికి బా, ఆడ మంచం నీ కోసం వెయిట్ చేస్తా ఉంది, ఇంక నిద్రపోతే తెల్లారుజాం కాడ. రాత్రి పడుకున్న మనిషి పడుకున్నట్టే పరలోకం పోతావో నరకం పోతావో ఆయన పిలిస్తే. నువ్వు ప్రభుని ఎరగకపోతే నీ పరిస్థితి ఏమిటి? జాగ్రత్త. రేపేమి తెలును, రేపేం జరుగునో నీకు తెలియదు. ఈరోజు నువ్వు ప్రభుని తెలుసుకొని, ప్రభుని చేర్చుకొని, నువ్వు అలా కళ్ళు మూసుకుని ఎప్పుడు ప్రభు పిలిచినా ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటావు. చపలుడు దేవుని నామమున మహిమపడతావు. ఈరోజు నువ్వు ప్రభుని తెలుసుకొని నువ్వు సంతోషంగా జీవించాలనే ఈ ఉద్దేశం, ఈ సువార్త కూడిక. ప్రభు ఎందుకు వచ్చాడు అంటే నిన్ను రక్షించడం కోసమే, నీ కుటుంబాన్ని రక్షించడం కోసమే. సమస్యలు చెప్పమంటే ఒక్కొక్కరు 4-5 పేపర్లు రాస్తారు. అవసరమైతే ఒక్కొక్కరు బుక్ మొత్తం రాస్తారు. నీకేం తెలుసన్నా మా అత్త గురించి, నీకేం తెలుసన్నా మా భార్య గురించి, నీకేం తెలుసన్నా మా కోడల గురించి. ఎన్ని రాయమంటే రాస్తారు వాళ్ళ గురించి. వాళ్ళ కోసం ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా వారికి ఏదో సైతాన్ని పట్టినట్టుంది, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది, ఆ సైతాన్ని మీరు తీసివేయి ప్రభు అని ఎప్పుడన్నా కన్నీరు గారిచి అడిగిన ఉపవాసం ఉండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి నీ భర్త కోసం ప్రార్థన చేసినావా? సమస్య చెప్పమంటే పాస్టర్కి ఉపవాస ప్రార్థన పెడతారు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు. చూసారా? ఎవరైనా ప్రార్థన అమ్మ నా గురించి ప్రార్థన చేయమంటారు కానీ మీరు ప్రార్థన చేసుకోరు. జ్వరం వస్తే ఎవరు టాబ్లెట్ వేసుకోవాలా? ఎవరు వేసుకోవాలండి? సమస్య నీకు వచ్చింది, నువ్వు సమస్య కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఎదుటికి వెళ్ళాలి. ఉపవాసం ఉండి దేవుని అడగాలి, కన్నీరు గార్చి బ్రతిమలాడాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఎలా బ్రతిమలాడతావో, నీ అక్కర నీ అవసరం తీర్చబడినట్టుగా దేవుని దగ్గరికి కూడా వచ్చి నువ్వేం చేయాలి? కన్నీరు గార్చి బ్రతిమలాడాలి ఆయనను. ఒకసారి అడిగితే ఇవ్వలేదంటే, 2 సార్లు అడిగితే ఇవ్వలేదంటే అది పొందుకునేంత వరకు కూడా ఏడ్చి, మనుషులతో చెప్పొద్దు నీ సమస్యను, మరొకరితో చెప్పినావంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి చెప్తావు, వాళ్ళు ఎవరికి చెప్పమని చెప్తారు. నువ్వు ఇటు రాగానే ఏం చెప్తారు? మళ్ళా
అందరూ ఊరంతా షాటింపు చేస్తారు అంతే. నీ సమస్య ఇంకా పెద్దది చేస్తారు. నీకు 4-5 సలహాలు ఇచ్చి నీ కుటుంబాన్ని ఏం చేస్తారు, విచ్ఛిన్నం చేస్తారు. ఏడొక మాట చెప్తారు, ఆడొక మాట చెప్తారు. ఈ మాట వినాలన్నా ఆ మాట వినాలన్నా అర్థం కాక నువ్వేం చెప్తావు? ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో ప్రియులారా, నువ్వు మనుషుల పైన ఆధారపడొద్దు. మనుషులకు నీ సమస్యలు చెప్పుకోవద్దు. నీ సమస్యలకు పరిష్కారము జీవము కలిగిన దేవుడు. ఆయన నామంలో ప్రార్థన చేస్తే నేను సహాయం చేస్తానన్నాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడు. నా నామంలో మీరు నన్నేమడిగినా నేను నీకు చేస్తానన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండి నీ ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు నేను అనుగ్రహిస్తానన్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీకు అట్టి గొప్ప కృపనిచ్చినాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడు. యేసు అనే నామంలో నన్ను మీరు నన్నేం అడిగినా నేను చేస్తాను. అడగండి మీకేం కావాలో. అడిగే ముందుగా నీ పాపంలో ఒప్పుకొని ఆయనను చేర్చుకొని అడిగితే నువ్వు చేసే ప్రార్థన ఆయన పాద సన్నిధికి చేరుతుంది. ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఈరోజు ప్రార్థనలు చేయటం అంటే అందరు చేస్తూ ఉన్నారు, కానీ నువ్వు ప్రార్థనకు ఒక్కసారైనా జవాబు వచ్చిందా? ఒకసారైనా దర్శనం వచ్చిందా? ఒకసారైనా దేవుడు కలలో మాట్లాడినాడా? ఒకసారైనా వాక్యం ద్వారా మాట్లాడినాడా? ఒకసారైనా స్నేహితుల ద్వారా పెద్దల ద్వారా మాట్లాడించినాడా? ఆయన మాట్లాడే దేవుడు. ఈరోజు నువ్వు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి నీ సమస్య కోసం ప్రార్థించి చూడు, వారం తిరిగే లోపుకి అద్భుతం జరుగుతుంది. చపలుడు దేవనామాన్ని మహింపరు. కన్నీరు గార్చి అడుగు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే ఒక యవనస్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. బాల్యము నుండి వారు భక్తి చేస్తున్నారు. అందరూ వారి మీద అసూయపడినారు. దానియేలును అయితే తీసుకుపోయి సింహాల బోన్లో వేసినారు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేసుకుంటున్నాడని. ప్రార్థన చేసుకుంటే ఎవరికైనా నష్టం అంటారా? ఎవరికి నష్టం లేదు. ప్రార్థన చేసుకుంటా ఉంటే తన ఇంట్లో తను ప్రార్థన చేసుకుంటా ఉంటే నష్టం ఏముంది? తీసుకువెళ్ళి సింహాల బోన్లు వేశారు. అయితే ఆయన చేసినటువంటి భక్తికి, ఆయన చేసినటువంటి ప్రార్థన జీవితానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? సింహాల బోన్లో దానియేలు పడిన సింహాలు ఏం చేయకుండా నోర్లు మూసేశాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడతాడు. సింహపు నోర్లు మూసాడు. దానియేలు ఎవరు? ప్రార్థనా పరుడు. నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు అలాంటి ప్రార్థన? నీ చుట్టుపక్కల అందరూ నోరు తెరిచి నేను గై 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 అని అరిచేవాళ్ళేమో, నీకు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళ. సింహాల నోర్లు మూసేసినాడు. నీ కుటుంబంలో నిన్ను అరిసే వాళ్ళ నోర్లు మూయలేడంటావా? ఏమన్నా చెప్పరా మీరు? మూయగలడా? మూయలేడా? అయితే నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? సమస్య చెప్పమంటే వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, వాళ్ళ గుండా వీళ్ళ గుండా మా కుటుంబం వల్ల నాశనం అవుతుందని వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయకూడదు? వారిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తే. చపలుడు దేవుని నామాన్ని మహింపడతావు. యేసుక్రీస్తు నామములో నువ్వు బంధించాలి. నువ్వు భూమి మీద ఏది బంధిస్తుంది బంధించబడుతుంది. ఈరోజు నిన్ను చూస్తే గడగడ వనకాల్సిందే సైతాను. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన రక్తంతో కడిగి నీకు ఇస్తాడు. నువ్వు అడుగు వేసిన ప్రతి స్థలంలో దెయ్యపు శక్తులు గడగడ వనకాల్సిందే. చపలుడు దేవుని నామాన్ని మహింపడతావు. ఇలా భయంకరమైనటువంటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు వస్తూ ఉంటారు. ఎన్నెన్నో తాయితలు కట్టించుకొని ఎంతెంతో వేల రూపాయల డబ్బులు పోగు చేసుకొని ఎంతో పోగొట్టుకొని చివరికి అన్నా ప్రార్థన చేయనంటే నీళ్ళ బాటిల్ నిండా నీళ్ళు తెచ్చుకోండమ్మా ప్రార్థన చేస్తాను, నూనె తెచ్చుకోండి అమ్మా. నూనె ప్రార్థన చేస్తే వీళ్ళు ఏం కల్పించినారు అంటారని మీరే తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రభు వాక్యంలో సెలవు ఇచ్చాడు, మీలో రోగులు ఉన్నారా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప విడుదల. చపలుడు దేవుని నామాన్ని మహింపడు. భయంకరమైనటువంటి దెయ్యపాత్మల చేత బాధపడుతున్న వారికి విడుదల, అనేక రోగాల చేత బాధపడుతున్న వారికి విడుదల. కారణం ఏందో తెలుసా? ఆయన నామంలో స్వస్థత ఉంది. ఆయన నామంలో అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రి వేళ సమయంలో నీ కుటుంబంలో అద్భుతం జరగాలంటే నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయటం ప్రారంభించు. విశ్వాసంతో దేవుని అడగటం ప్రారంభించు. రెండు పరిశుద్ధ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తాను. షడ్రక్, మెషక్, అబేద్నెగో వారి జీవితంలో అగ్నిగుండంలో వేసినారు. వారిని అగ్నిగుండంలో వేస్తే దేవుడు వారిని అగ్నిలో వాసన కూడా అంటకుండా తప్పించాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడతాడు. ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే 4 తిరుగుతున్నారు. చూసారా? అంటే నీ సమస్యలో దేవుడు నీకు తోడుగా వస్తాడు. భక్తులు అలా ప్రార్థన జీవితాన్ని ప్రారంభించారు. అందరూ భక్తులే, కానీ చివరికి నువ్వు ముగించేసరికి నువ్వు భక్తిలో ముగిస్తే నీకు ప్రతిఫలం ఉంది. నువ్వు ప్రార్థన జీవితం కలిగి నువ్వు ముగిస్తే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది.
నీ పాపములన్నీ క్షమించబడిన అనుభవంలో నీ యొక్క జీవితాన్ని ముగిస్తే నీకు ఒక అర్థం ఉంటుంది. నువ్వు పాపంలో ఉండి మరణిస్తే అగ్నికి వెళ్తావు, నిత్య నరకాగ్నికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. యాతనకరమైన స్థలం. భయంకరంగా ఏడుస్తూ ఉంటారు, భయంకరంగా రోధిస్తూ ఉంటారు. అక్కడ విడిపించేవారు ఎవరు లేరు, అక్కడ తప్పించేవారు ఎవరు లేరు. అందుకే సాతానుడంట ఎవరిని మింగుతున్నా, ఎందుకంటే వాడి సమయం ఎంత కొద్దిగా ఉందని వాడికి తెలుసంట. వాడి సమయం కొద్దిగా ఉందని వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదానా మింగేది, ఎందుకంటే వాడికి పళ్ళు లేవు, పళ్ళని ఊడిపోయినాయి, దేవుడు ఓడగొట్టినాడు అట్నే. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి వేళ సమయంలో ఉన్నపాటు నేను ఈ పాపంలో ఒప్పుకొని, పరిశుద్ధుడైన యేసయ్యా నువ్వు నాలోనికి, నా హృదయంలోనికి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని మార్చి మాకు సమాధానము దయచేయని అడుగుతావా? తల నుంచి ప్రార్థన చేస్తాం ఈ రాత్రి వేళ సమయంలో. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పాట తీసుకున్నా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నువ్వు కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయమయ్యా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయమయ్యా. చిన్న వయసులో అభిషేకించు, ఈ చిన్న వాటిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నువ్వు కావాలయ్యా, ఈ ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. యేసయ్యా నువ్వు కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నువ్వు కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. యేసయ్యా నువ్వు కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఈరోజు ఉన్న పాటుని రెండు చేతుల ఆకాశం వైపు చాపి, ప్రభువా తెలిసి తెలియక ఇంతవరకు జారిపోయిన ప్రతి పొరపాట్లు నన్ను విడిపించు. నాకు, నా కుటుంబానికి సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం దయచేయి ప్రభువా అని ఉన్నపాటుని చిన్న ప్రార్థన చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేను మీకోసం ప్రార్థన చేయటం కోసమే ఈరోజు ఈ సువార్త కూడిక ఏర్పాటు చేశాం. నేను తెలుసుకున్నాను ప్రభుని, ఆయన ఎదుటి నా పాపములు ఒప్పుకున్నాను. నాకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం దేవుడు కలగ చేశాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా ఆయన ఎదుటికొచ్చి
తన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమిస్తానని ఒక విశ్వాసం. ఆయన నా పాపమును క్షమించాడని, నాకు రక్షణ ఇచ్చాడని, ఆయన ఆ కొరకు నేను జీవించాలని ఆయన తెలుసుకున్న నేను మీ అందరికీ తెలియచేయడానికి వచ్చాను. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు పరిశుద్ధుడని నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే విడిచిపెడితే నిన్ను కూడా తన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి నీకు కూడా సమాధానము, నీకు కూడా నెమ్మది, నీ కుటుంబంలో సమాధానము, అందరికీ మారు మనసు రక్షణ అనుభవము ఆయన ఇచ్చి ఈరోజు కుటుంబంలో ఒంటరిగా ఉన్నావేమో, ఈరోజు నీ కుటుంబంలో సమస్యల చేత చిక్కుకొని ఈరోజు ఉన్నావేమో, నీకు విడుదల కోసమే ప్రభు ఈ వాక్యం వినిపించాడు. ఉన్న పాటునే నువ్వు అడుగు, నీ నోరు తెరిచి నువ్వు అడుగు, నీ సమస్య ఏంటో నీవే చెప్పుకో. నీ ప్రార్థన కూడా వింటాడు, నీ నోటి నుండి వచ్చిన మాటను ఆయన వింటాడు. మనల్ని అందరినీ కలగచేసిన దేవుడు ఆయన, మన కోసమే వచ్చాడు ఆయన. నువ్వు నోరు తెరిచి ఈరోజు అడుగుతావక్క, నోరు తెరిచి అడుగుతావన్నా, ఉన్న పాటునే ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నా పాపమును క్షమించయ్యా, నా కుటుంబానికి రక్షణ దయచేయ, మాకు కుటుంబంలో నెమ్మది దయచేయి ప్రభువా. అయ్యా, మేమందరము కూడా ప్రభువా నీ సాక్షులుగా ఉండినట్లుగా సమాధానము కలిగి నీ దీవెనలు మేము పొందుకొని అయ్యా నాయన ఆయుష ఆరోగ్యం పొంది ఈ లోకంలో ముందుకు సాగునట్టుగా మాకు సాయం చేయ ప్రభువా. ఎక్కడికి వెళ్తున్న ప్రమాదం నుండి తప్పించయ్యా, కాపాడు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి సంతానం దీవెనకరంగా మార్చబడాలయ్యా, పిల్లలు ప్రయోజకులుగా మార్చబడాలయ్యా. ఈరోజు తల్లిదండ్రులకు లోబడకుండా ఎందరో పిల్లలు ఉన్నారు. ఈరోజు నువ్వు ఒప్పుకో, నీ పాపములు ఒప్పుకో. ఈరోజు నీకు మేలు కలగకుండాటకు కారణము నీ పాపము లేని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు, నీకు మేలు దేవుడు చేయబోతున్నాడు. సమస్త కీడులు అవే తొలగిపోతాయి, సమస్త శాపం తొలగిపోతుంది. నువ్వు ఒప్పుకుంటే చాలంతే. ఈరోజు నువ్వు తెలిసి తెలియక జారిపోయావేమో, తెలిసి తెలియక ఈరోజు నువ్వు ప్రభు యొక్క చిత్తము కనుగొనలేక దూరం అయిపోయావేమో. ఒప్పుకో, ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టేసాయి. నిన్ను చూచుచున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన నేను నీకోసం చేయబోతున్నాను. ఉన్న పాటుని, యేసయ్యా, ఈరోజు నుండి నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా పాపములు క్షమించయ్యా, నా కుటుంబానికి నెమ్మది లేదు, నెమ్మదినే ఈ అయ్యా మాకు ఆరోగ్యము బాగలేదు, ఆరోగ్యం దయచేయ అని నువ్వు ఈరోజు నువ్వు అనుకున్నట్టయితే నీ కుడి హస్తాలు అలానే పైకి చూపించు. ఉన్న పాటునే దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీకు సహాయం చేస్తాడు. ఉన్న పాటుని మోకరించి మీ కుడి హస్తాలు పైకి చూపించు. ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా. ఈరోజు అడుగుతావా? ఉన్న పాటుని అందరి కళ్ళు మూసుకొని ఈరోజు ఎంతో నీ కొరకు బ్రతికావు, నీ కుటుంబం కొరకు జీవించావు, ఎంతో పని చేసావు. ఎంత నష్టం వస్తూ ఉందో, నెమ్మది లేని స్థితిని అనుభవిస్తున్నావు. ఒకసారి దేవుని పైన ఆధారపడి చూడు, ఒకసారి ఆయన పైన ఆధారపడి చూడు. ఒకసారి నీకు నెమ్మదినిస్తాడు, నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడమే కాదు, నువ్వు చేయడానికి తలపెట్టిన ప్రతి పనిలో నీకు సాయం చేస్తాడు. నువ్వు విత్తినటువంటి విత్తనానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు, అది నూరంతలుగా ఫలించినట్టుగా. నువ్వు వేసినటువంటి పైరు పంట అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు చేయడానికి తలపెట్టిన పని అది నూరంతలుగా అభివృద్ధి చెందుతుంది. నువ్వు విస్తరించాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, నువ్వు ఫలించాలని ప్రభు ఆశించి నీకు దీవెన పంపిస్తున్నాడు. ఈరోజే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. నువ్వు రక్షించబడడానికి ఒక చక్కని అవకాశము, వాయిదా వేసుకోవద్దు. ఈరోజే నీ హృదయము దేవునికి ఇవ్వు. నీలో ఉన్న చెడుతనము తీసివేసుకో, మంచితో నింపుతాడు ఆయన. నేను ప్రార్థన చేయబోతున్నాను ఇక.